పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. రాఖీ పండగ. ఈ వీడియోలో మనం రాఖీ పండగ, దాని విశిష్టత, అసలు ఆ రోజున భక్తులందరూ కూడా ఏం చేయాలి, అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు ఇలా ఉన్నాయి కదా, వీళ్ళందరూ ఏం చేయాలి, ఏ టైంలో రాఖీలు కట్టుకోవాలి, ఇవన్నీ కూడా నేను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తాను. ముందుగా మనకి రాఖీ పౌర్ణిమ అంటే ఆ రోజు మనకు పౌర్ణమి వచ్చింది. వరలక్ష్మి వ్రతం ఎవరైతే చేయట్లేదో అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది కాబట్టి వాళ్ళు ఈ వారంలో చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది చేసుకుంటున్నారు. 3వ వారం అయిందనమాట. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు కూడా 2వ వారం అవుతుంది. ఈ రోజున రాఖీ పౌర్ణమి రోజున ఏం చేయాలండి అని అంటే, ఇది అన్నా చెల్లెళ్ళ పండుగ. యముడు ఆయన చెల్లెలైనటువంటి యామిని అంటే యమునా నది, వాళ్ళు రాఖీ కట్టుకోవడం, చెల్లెలింటికి వచ్చి యముడు భోజనం చేయడం, భగినీ హస్త భోజనం అంటాం దానికి. ఇలా అన్నా చెల్లెళ్ళ మధ్య ప్రేమను చూపిస్తుంది. అలాగే రాఖీ పౌర్ణమి రోజున మనకి శ్రీకృష్ణ పరమాత్మకి ద్రౌపది అన్న అని అంటుంది, కానీ యాక్చువల్గా ద్రౌపది స్వయంవరంలో మొత్తం ముగ్గురే కొట్టేయగలరు ఆ చేపల్ని. పైన తిరుగుతున్నది ఎవరు? అర్జునుడు ఒకడు, కర్ణుడు ఒకడు, శ్రీకృష్ణుడు ఒకడు. సఖీ సఖీ అంటూ ఉంటాడు కృష్ణ పరమాత్మ, కానీ అన్న అన్న అంటూ సోదర భావంతో ఉండేది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకి ఏం జరుగుద్దంటే, ఒక రోజున చిన్న గాయం తగులుతుంది. గాయం తగిలితే వెంటనే వచ్చేసి ఆమె తన చీరను చించేసి శ్రీకృష్ణ పరమాత్మ కడుతుంది. అందువలన ఎప్పుడైతే అలాగే రాఖీ పౌర్ణమి రోజున రాఖీ కడుతుంది కృష్ణుడికి, అప్పుడు ఆయన ఒక వాగ్దానం చేస్తాడు, ఏంటంటే సోదరుని రక్షిస్తాను ద్రౌపదిని అని. అందువలన ఆయన ఎప్పటికప్పుడు పాండవులను రక్షించుకుంటూ వచ్చాడనమాట. అంటే ఈ యొక్క బాబా బాబా అంటూనే అర్జునుడు, ధర్మరాజు, వీళ్ళందరూ, భీముడు, వీళ్ళంతా ఉండేవారు. అలా మనకి ఈ అన్నా చెల్లెళ్ళు మామూలుగా మన సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు. అన్నా చెల్లెళ్ళు కానీ, అన్నాతమ్ముళ్ళు కానీ, అక్కా తమ్ముళ్ళు కానీ, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, ఇవన్నీ కూడా డబ్బు వల్లే కదా వస్తాయి. దానివల్ల సో ఇటువంటి రోజున మళ్ళీ పర్మనెంట్ విడిపోతారు. ఈ రాఖీ పండగ లేకపోతే ఎందుకుంటుంది, ఇంకా కట్టడాలు ఇవన్నీ ఎవరి పని వాళ్ళది అన్నట్టు విడిపోతారు. కాబట్టి ఇలాంటి పండగలన్నీ అందుకోసం పెడతారనమాట. ఈ కట్టడం వల్ల ఇప్పుడు సోదరికి హామీ ఇస్తాడనమాట సోదరుడు, సరే నువ్వు నాకు రాఖీ కట్టావు కాబట్టి నేను నీకు ఈ సంవత్సరం అంతా కూడా నేను నీకు తోడై ఉంటాను, రక్షిస్తాను అని. అందువల్ల ఆ యొక్క దీన్ని ఆ వంకనైనా సరే వీళ్ళంతా కూడా మళ్ళీ కుటుంబాలు కలుస్తాయి. తర్వాత వీళ్ళు భోజనం పెట్టడము, లేకపోతే ఈ తమ్ముళ్ళు కానీ, అన్నలు కానీ, అక్కలకి, చెల్లెలకు కానీ కానుకలు తీసుకొస్తారు. ఏదో గిఫ్ట్ అది ఇవ్వడం వల్ల, డబ్బులు ఇవ్వడము, ఇలాంటివన్నీ దానివల్ల ప్రేమానుబంధాలు కొంచెం పెరుగుతాయి. అంతేగాని కక్షలు పెరగకూడదు, అది ఉద్దేశం. అందువల్ల రాఖీ పౌర్ణమి రోజున మనము ఏం చేయాలండి అంటే, ఆ రోజు పొద్దున్నే తెల్లవారుజామున నిద్ర లేచి శుభ్రంగా ఇల్లు అంతా శుభ్రపరచుకొని ఆ యొక్క దైవ పూజ చేసుకొని ఈ రాఖీ పౌర్ణమి చేయాలి. అయితే ఈ రోజున రాఖీ పౌర్ణమి ఎప్పుడంటే ఆగస్టు 28వ తేదీ 2026 సంవత్సరంలో వచ్చింది, శుక్రవారం వచ్చింది. మరి శుభముహూర్తం రాఖీ కట్టడానికి పొద్దున్నే కట్టేస్తారు. సాయంత్రాలు తీర్పుడిగా మధ్యాహ్నం వీళ్ళు రావడానికి ఆఫీసులు అవన్నీ ఉంటాయి కదా, కొంతమంది సాయంత్రాలు కట్టుకుంటారు, కొంతమంది మధ్యాహ్నాలు కట్టుకోవచ్చు, ఎప్పుడైనా కట్టుకోవచ్చు. కానీ శుభముహూర్తం అనేటటువంటిది పౌర్ణమి తీరు ఉన్నప్పుడు కట్టుకుంటే మంచిది అని పెద్దలు చెప్తారు. కాబట్టి ఆ టైం ఏమిట్రా అంటే 5:57 ఉదయం నుంచి స్టార్ట్ అయిపోయింది, 9:48 ఉదయం వరకు. అంటే దగ్గరగా 6 గంటల నుంచి 10 గంటల వరకు లోపల కట్టుకోవచ్చు అన్నమాట రాఖీలు. దీనివల్ల పౌర్ణమి ఎప్పుడు మీకు మొదలైపోయిందంటే ముందు రోజు నుంచే మొదలైపోయింది. 9:08 ఉదయం 27వ తేదీ నుంచి 2026 సంవత్సరం గురువారం నుంచే మొదలైపోయింది. మరి ఎప్పుడు ఎండ్ అయిపోతుందంటే పౌర్ణమి తిథి ఈ 9:48 ఆగస్టు 28, 2026 సంవత్సరంలో, అంటే రాఖీ పౌర్ణమి రోజున 9:48 వరకు ఉందన్నమాట ఉదయం. అందువల్ల ఆ లోపల కట్టేసేయండి అని చెప్తున్నాం అనమాట. అలాగే భద్రకాళ ముహూర్తం అని ఉంటుంది. ఇది ఎప్పటికి ఎండ్ అవుద్దంటే ఆగస్టు 28వ తేదీన సన్రైజ్, బిఫోర్ సన్రైజే అది క్లోజ్ అయిపోతుంది. అంటే నో ఇనాస్పీషియస్ ఓవర్లాప్
ఉన్నదనమాట. అంటే అంతా కూడా ఆ టైం అంతా కూడా మంచి టైము. ఇప్పుడు చూడండి, మనకి రాహుగండాలని, యమగండాలని, రాహుకాలం అని, ఇలాగా భద్రకాలం అని ఇవన్నీ మనం చూసుకుంటాం. ఆ టైంలో అవన్నీ లేవన్నమాట ఉదయం. ఒకటి డైరెక్ట్గా మీరు కట్టుకోవచ్చు చక్కగా. దైవ పూజ ఆ రోజు అన్నదానాలు, ఈ యొక్క దాన ధర్మాలు పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి వీళ్ళందరికీ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. రాఖీ పౌర్ణమి మీ అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. చక్కగా మీరందరూ మీ సోదరులకి అందరికీ కూడా ఈ కక్షలు, కార్పణ్యాలు, అనవసరంగా ఈగోలు ఇవన్నీ వదిలేసుకొని వెళ్ళి రాఖీ పండగ జాగ్రత్తగా కట్టుకొని చేసుకోండి. మీ చెల్లెల్ని, అన్నల్ని ఆశీర్వదించుకొని ఒకళ్ళు ప్రేమగా ఉండండి. ఆస్తుల వ్యవహారాలు అనేటటువంటివి శాశ్వతం కాదు, ఇవన్నీ టెంపరీ. ఇక్కడే బాడీ వదిలేసి వెళ్ళిపోతారు. ఇంక మీరు ఆస్తులు ఏం కూడా పట్టుకెళ్తారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకోండి. అంతేగాని మా అబ్బాయిని, మా అమ్మాయిని వాళ్ళు చేసుకోలేదు, మా అన్న కొడుకు చేసుకోలేదు, ఇలాంటివన్నీ పక్కన పడేసేయండి. ఎందుకంటే ఎవరి యొక్క అదృష్టం వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు చేసుకోనంత మాత్రాన వాళ్ళకి పెళ్లి కాకుండా పోదు, వాళ్ళకి అదృష్టం రాకుండా పోదు. ఎవరి అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ రాఖీ పండుగలో మంచిగా చేసుకోండి. ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోండి. చక్కగా అనాథలులంతా కూడా అభిమానించుకోండి. కక్షల కార్పణ్యాలు వదిలేసేయండి. జై రాఖీ పౌర్ణిమ శుభమస్తు.